ముస్తాబాద్ మండల కేంద్రంలో కరీంనగర్ పార్లమెంటు కో కన్వీనర్ కనవేని చక్రధర్ రెడ్డి తన నివాసంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదన్నారు. ఏడాదికి 100 కోట్లు ఇస్తామన్న కేసీఆర్ ఇక్కడ నిధులను కామారెడ్డికి తరలించుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడ అభివృద్ధి ప్రభుత్వ వైపు ఆదిశ్రీనివాస్ చిత్తశుద్ధితో కృషి చేస్తుండగా బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు 70 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారన్నారు. వేములవాడ ప్రజలను వ్యాపారులను తప్పుతో పట్టిస్తూ బీజేపీ బీఆర్ఎస్ రాజకీయాలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. శ్రీధర్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఆదిశీనన్న నాయకత్వం వర్ధిల్లాలి. మాట్లాడేటప్పుడు సీరియస్నెస్ ఉండాలి. పాత్రికేయులందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమావేశమై ఏదైతే వేములవాడలో ఆది శ్రీనివాస్ గారి విప్ గారి ఆధ్వర్యంలో వేములవాడ అభివృద్ధి కొరకై మరి సీఎం చుట్టూ వాళ్ళు మాళ్ళు తిరిగి ఒక 100 కోట్ల రూపాయలు తీసుకువచ్చి మరి వారి వేములవాడను యాదగిరిగుట్ట ఏ విధంగా డెవలప్ అయిందో అదే మాదిరిగా దీన్ని ఒక డెవలప్ చేయాలని ఒక సదుద్దేశంతో ఈరోజు ఆది సీనన్న చేస్తున్న కార్యక్రమాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బీజేపీ తూట్లు పొడవాలనే ఒక ఆలోచన చేస్తుందో అది చాలా తప్పు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ పలుమార్లు మాజీ సీఎం కేసీఆర్ గారు ఎన్నోసార్లు వేములవాడ అసెంబ్లీలో 100 కోట్లు పెడుతున్నా అని చెప్పి ₹1 కూడా మన వేములవాడ అభివృద్ధికి ఇవ్వలే. మరి ఇదే వేములవాడకు పెట్టిన 100 కోట్లు తీసుకుపోయి కామారెడ్డిలో సీసీ రోడ్డు వేసిన ఘన చరిత్ర కేసీఆర్ది. మరి ఆది సీనన్న ఒక స్థానికుడై వేములవాడ అభివృద్ధి గురించి మరి 700 కోట్ల రూపాయలు మరి రమేష్ బాబు గారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అంత అభివృద్ధి గురించి డబ్బులు తీసుకొచ్చిన దాఖలాలు లేవు. మరి ఆది సీనన్న ఏదైతే వేములవాడ అభివృద్ధికి కంగణం కట్టుకొని పనిచేస్తున్నాడో మరి పేద ప్రజలలో, గ్రామీణ ప్రజలలో, అదేవిధంగా పట్టణ ప్రజలలో ఒక మంచి పేరు వస్తుంది. అతను రాజకీయంగా బలపడుతున్న ఒక దురుద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక ఆది శ్రీనివాస్ గారు ఒక పద్ధతి, ఒక వ్యవహారము తెలిసిన వ్యక్తి. అందుకే పలుమార్లు శృంగేరి పీఠం వెళ్ళి పీఠాధిపతులతో ఆగమ శాస్త్ర ప్రకారము గుడి నిర్మాణం చేయాలని మరి దానికి సంబంధించిన పనులన్నీ గత సంవత్సరం నుండి వెంబడబడి పనిచేస్తుంటే ఒక శాస్త్రం ప్రకారం ఏదైతే సిద్ధాంతులు, పురోహితులు, వేదాంతులు చెప్పిన పద్ధతి ప్రకారం చేయాలని వారు ఒక ఆలోచన చేస్తున్నారు. మరి తట్టుకోలేక ఒక విషం కక్కుతూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బంద్కు పిలిపించింది. రాజన్న సిరిసిల్ల ప్రజలందరూ గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా కూడా బీఆర్ఎస్ అడ్డు పుల్లలు వేయడం, అడ్డుకోవడం సర్వసాధారణం. మరి దేవుని కార్యక్రమాన్ని కూడా ఈరోజు అడ్డుకోవడం అనేది చాలా మూర్ఖత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వేములవాడ గుడి మనం వెళ్ళినట్టయితే రోడ్లు విశాలంగా లేవు, దేవుణ్ణి సరైన టైంలో దర్శించుకోలేము. రోజు మరి భక్తుల సంఖ్య పెరుగుతుంది. వారికి సౌకర్యాలు కల్పించాలి. వాళ్ళు రోడ్ల మీద వండుకొని తింటున్నారు, రోడ్ల మీదనే ఉంటున్నారు. వారికి మరుగుదొడ్ల సదుపాయం కూడా లేని పరిస్థితి ఈరోజు వేములవాడ ఉన్నది. ఎక్కడ చూసినా దుర్గంధము. మరి ఇటువంటి టీఆర్ఎస్ పార్టీలో చూసిస్తున్నటువంటి గవర్నమెంట్లో ఈరోజు చూడలేక ఆది శ్రీనివాస్ గారు ఏదైతే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారో దాన్ని వ్యతిరేకించడం మూర్ఖత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గుడి ఒక పుణ్యం. మన మా ప్రాంత ప్రజలందరూ కూడా ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం. మరి అటువంటి గుడి శుభ్రంగా శుచిగా ఉండి భక్తులకు మరి దివ్యంగా దర్శనమించిన అవసరం ఉంది. మరి ఈరోజు బీజేపీ పార్టీ కూడా హిందూ అంటూ రాజకీయ లబ్ధి గురించి ఈరోజు ఆది సీనన్ను చేసే పనులు వ్యతిరేకించడం